హేజుడ్ ఒకప్పుడు తన ఛానల్లో ఫ్యాషన్ వీడియోస్ అప్లోడ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఎందుకని ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు. గత 30 రోజుల నుంచి ఇతని ఛానల్ కి 47 మిలియన్ వ్యూస్ వచ్చాయి. విఆర్ రాజా, క్రాంతి వ్లాగర్ ఎన్నో సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నా సరే వాళ్ళకి రాని వ్యూవర్షిప్ ఇతను పెట్టిన ప్రతి వీడియోకి మిలియన్లలో వ్యూస్ రావడానికి కారణం ఏంటి? హేజుడ్ ఇంత పాపులర్ అవ్వడానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఛానల్ కి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే హేజుడ్ తన మొట్టమొదటి యూట్యూబ్ వీడియోని 2020 లాక్డౌన్ టైంలో అప్లోడ్ చేశాడు. ఇక అప్పటి నుంచి తన యూట్యూబ్ ఛానల్లో ఫ్యాషన్ కి సంబంధించిన వీడియోస్ అలాగే గత సంవత్సరం నుంచి ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక పాపులారిటీని క్రియేట్ చేసుకున్నాడు. హేజుడ్ యొక్క పాపులారిటీ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రెండింగ్ టాపిక్స్. ప్రపంచంలో ఏ విషయం జరిగినా సరే విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లో తన వీడియోస్ చేసి జనాల ముందుకు తీసుకొస్తాడు. ఎప్పుడైనా మీరు ఒక ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తారో అవి నార్మల్ వీడియోస్ కంటే ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ట్రెండింగ్ టాపిక్స్ మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ గా ఉండి నీ వీడియోస్ చూస్తారు. సో సేమ్ ఫార్ములా హేజుడ్ తన వీడియోస్ లో అప్లై చేసి ఒక ఫేమస్ యూట్యూబర్ గా ఎదిగాడు. ఇక సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే సింపుల్ థంబ్నెయిల్స్. మీరు హేజుడ్ యొక్క థంబ్నెయిల్స్ అబ్జర్వ్ చేసినట్టయితే అతని థంబ్నెయిల్స్ లో ఓన్లీ 1 వర్డ్ క్యాప్షన్స్ మాత్రమే యూజ్ చేస్తాడు. అలాగే ట్రెండింగ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఇమేజ్ తో ఒక సింపుల్ అండ్ అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ ని క్రియేట్ చేస్తాడు. ఇలా డిజైన్ చేయడం వలన వ్యూవర్స్ అట్రాక్ట్ అయ్యి క్లిక్ చేసి నీ వీడియోని చూస్తారు. సో అందుకోసమనే తన యొక్క థంబ్నెయిల్స్ ని సింప్లీ సూపర్ గా డిజైన్ చేసుకుంటాడు. ఇక ఫైనల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇనిషియల్ ఫేమ్. హేజుడ్ ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేసేదానికన్నా ముందు ఫ్యాషన్ కి సంబంధించిన వీడియోస్ చేసేవాడు. అందులో ఎస్పెషల్లీ షార్ట్స్ అనేవి అతనికి మరింత ఫాలోయింగ్ తీసుకొని వచ్చింది. ఇలా షార్ట్స్ మీద వచ్చిన ఫాలోయింగ్ అనేది లాంగ్ వీడియోస్ మీద కూడా ఇంపాక్ట్ చేయడంతో అతని యొక్క వీడియోస్ అనేది అమాంతంగా ట్రెండింగ్ అయ్యాయి. సో ఇది హేజుడ్ యొక్క సక్సెస్ స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి.